నమస్తే. నేను సౌజన్య. ఇది కుకింగ్ ఛానల్ అంటే కుకింగ్ ఛానల్ కాదండి. ఎందుకంటే ఇది నేను చేసుకుంటూనే సరే నేను చేస్తున్నాను కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు సాయంకాలం బెల్లం బొండాలు తినాలనిపించిందనమాట. అందుకని చెప్పి అప్పటికప్పుడు కొద్దిగా బెల్లం మెల్ట్ చేస్తున్నామండి. ఇది ఒక హాఫ్ కప్ ఉంటుంది. లేదంటే ఒక 100 గ్రామ్ అట్లా ఉంటుంది. ఆ బాండీలో వచ్చేసి నూనె కనిపెట్టాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇక్కడ కుకింగ్ సోడా వేస్తున్నాను. కొద్దిగా ఒక హాఫ్ కూడా ఉండదు, చాలా చిన్న స్పూన్ అనమాట. దాంట్లోనే హాఫ్ వేసాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఇది నూనె పీల్చేసిద్ది. అది కాకపోయినా దీంట్లో మనం స్వీట్ వేసి కలిపేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా తొందరగా మాడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి చాలా మీడియం హీట్ పెట్టేసి మంట మనం స్లోగా వేయించుకోవాలన్నమాట. ఇది బేకింగ్ సోడా మనం అలాగే వేస్తే కలవదని చెప్పేసి కొద్దిగా నీళ్ళలో కలిపేస్తున్నాను. ఇది మా చిన్నప్పుడు మా ఇంటికాడ గొంతుమట్లో అమ్ముతూ ఉండేవాడు అనమాట, షాప్లో. బాగుండేవి సాయంకాలం పూట తింటాకి. సరే అని చెప్పేసి నాకు నా 10th క్లాస్ అప్పటి నుంచి ఇది బాగా ఇష్టం. కానీ అంత రెగ్యులర్గా ఏం చేయను, అప్పుడప్పుడు తినాలనిపిస్తే. ఎందుకంటే ఇది మా పిల్లలు ఎవరు తినరు, నేను ఒక్కదాన్ని, మా వారు తింటారు. నాకు బాగా ఇష్టం ఇవి. అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు బోరుగా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు బెల్లం నీళ్ళు మెల్ట్ అయిపోయింది కదా, ఆ మెల్ట్ అయింది ఏమన్నా ఫిల్టర్ చేసుకోవటము, లేదు బాగుంటుంది అనుకుంటే వితౌట్ ఫిల్టర్ అయినా వేసుకోవచ్చు. కానీ బెల్లం ఎక్కువ పట్టదు, ఎందుకంటే స్వీట్ ఎక్కువ వేస్తే చెప్పాను కదా బోండాలు తొందరగా నల్లగా అయిపోతాయి. అందుకని చెప్పేసి కొద్దిగా తక్కువగా వేసుకుంటే మంచిది. ఇది మైదా అనమాట. మైదా వేసుకొని ఒక కప్పు కూడా ఏముండదులేండి, ఒక హాఫ్ కప్పు అట్లా ఉంటుంది అంతే. కొద్దిగా బియ్యపిండి, ఈ రెండు వేసేసి కలిపేసేసి అంతలోకి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది చూసుకోవాలి, ఎందుకంటే మరీ గట్టిగా కలపకూడదు, అట్లా అని చెప్పి మరీ లిక్విడ్గా కలపకూడదు. కొద్దిగా సెమీ అట్లా చక్కగా చూస్తానండి, లాస్ట్లో అట్లా ఉంటుంది. ఆ రకంగా కలుపుకోవాలి. కలుపుకొనేసి నూనె వేడి చేసాక దాంట్లో వేసేసుకొని రెడీ అయిపోతాయి అన్నమాట. తొందరగా అయిపోతాయి, బాగుంటాయి టేస్ట్ తింటుంటే. బియ్యంతో చేసుకున్నా బియ్య పిండితో చేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మైదా వేస్తారు. ఇది ఒక హాఫ్ కప్ ఉంటుంది, హాఫ్ కప్పు బియ్య పిండి వేసేసుకొని కలిపేసేయాలి. ఇది కొద్దిగా చల్లారాక, అంటే కొద్దిసేపు అయ్యేసరికి పిండి దగ్గర అయిద్ది అనమాట, కొద్దిగా గట్టి పడిద్ది. అందుకని చెప్పేసి కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి. మరి గట్టిగా ముందే కలిపేసుకోవద్దు. కొద్దిగా ఇలా కలిపి పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు మనం, అంటే ఆ నూనె కాగేలోపు నాయన్నీ నేను ఎక్కువసేపు నానబెట్టడాలు అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మనదంతా ఇన్స్టెంట్ అనమాట. ఆయిల్ కాగేలోగా పిండి కలిపేసేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వటానికి వెయిట్ చేస్తాను అనమాట. అంతలోకి ఆ టైమే అనమాట ఈ పిండి మనకి ఉండేది. చేతికి నూనె రాసేసుకొని కొద్దిగా సరిపోతుందా లేదా అంతే, అట్లా చూసారా, కొద్దిగా జారుడుగా ఉంటే మనకి బాగా గొల్లిస్తుంది అనమాట. ఇంకొద్ది గట్టిగా కలిపితే మనకి కొద్ది గట్టిగా వస్తాయి. అంతేలేండి, చెడిపోవడం అంటూ ఉండదు. ఇంకా స్వీట్ కొద్దిగా తగ్గిద్ది అంతే. మనం ఎక్కువ పిండి కలిపితే కొద్దిగా స్వీట్ తగ్గిద్ది, లేదంటే కొద్దిగా తీయగా ఉంటుంది. బాగా కలపాలన్నమాట ఇది కొద్దిగా చేతితోటే. ఈ మైదా కదా కొద్దిగా గట్టిగా ఉంటుంది కలిపేటప్పుడు. కొద్దిగా బాగా కలిపితే మనకి ఆ బేకింగ్ సోడా అంతా నీట్గా, కుకింగ్ సోడా నీట్గా కలిసిద్ది అనమాట. ఇంతలోకి మనకి ఆయిల్ వేడెక్కిద్ది అనమాట. వేడెక్కాక ఈ మీడియంగా ఉండాలన్నమాట. యాలక్కాయ ఒకటి వేస్తున్నాను, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ బాగుంటుంది ఫ్లేవరు. ఒక యాలక్కాయ వేసేసుకొని బండిలో నూనె కాగింది, ఇంకా చిన్న చిన్న ఉండలుగా దాంట్లో వేసేసేయడమే. కొద్దిగా ఈ పిండి కలిపేసరికి నూనె బాగా కాగింది, అంటే ఏం భయం లేదు. కొద్దిగా ఫస్ట్ అనమాట, కొద్దిగా తొందరగా ఉడికిద్ది. నేను అందుకని గ్యాస్ సిమ్లో పెట్టేసి ఇంకా చిన్న చిన్న ఉండలుగా వేసేయటమే. ఆల్రెడీ బెల్లం కలిపింది కాబట్టి కొద్దిగా తొందరగా తీయాల్సి వచ్చింది, లేదంటే లోపలంతా ఇదైపోతుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది. సిమ్లో మనం ఎంతసేపు వేయిస్తామో అంత బాగుంటుంది. కానీ ఇవి కొద్దిగా కలర్ డార్క్గానే వస్తాయి, మీరేమంత భయపడద్దు. కానీ తింటుంటే బాగుంటాయి అన్నమాట. ఈజీగా తక్కువ సమయంలో అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు, బాగుంటాయి కూడా టేస్ట్.
గోల్డెన్ కలర్ కాదులేండి, కొద్దిగా నల్లగానే వస్తాయి, కొద్దిగా డార్క్ కలరే వస్తుంది. ఎందుకంటే స్వీట్ వేసున్నాం కదా, అందుకని చెప్పేసి వస్తాయి. ఇంకా కొద్దిసేపు మనం అట్లే ఉంచితే నల్లగా మడిపోతాయి. అందుకని చూసుకొని తీసేసేయాలన్నమాట. ఇది నీట్గా ఇంతే. ఇక బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు చక్కగా వేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. ఏంది ఆంటీ ఎప్పుడు స్వీట్లే చూపిస్తుందని అనుకుంటున్నారా? నాకెందుకో స్వీట్లే బాగా ఇష్టము. అట్లే అని మరీ చక్కెర పాకు ఉంది కాదు, కొద్దిగా బెల్లంతో చేసే స్వీట్లు అంటే కొద్దిగా బాగా ఇష్టము, బాగుంటాయి కూడా టేస్ట్. అందుకని చెప్పేసి ఇట్లాంటివి ఎక్కువ చేసుకొని తింటూ ఉంటుంటాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? నీట్గా మీరు కూడా ట్రై చేయండి.